హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గోంగూర మెత్తల కర్రీ చేయబోతున్నాను. ముందుగా గోంగూరని చక్కగా ఉడికించి మెత్తగా చేసుకున్నాను. మెత్తళ్ళు వేడి నీళ్ళలో నానబెట్టా. బాండీ పెట్టి బాండీలో కొద్దిగా ఆయిల్ పోసి ఆనియన్, టమాటా, ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి మగ్గబెడుతున్నాను. మెత్తళ్ళు వేడి నీళ్ళలో నానబెట్టినవి క్లీన్ చేసుకోవాలి. ఆనియన్ మగ్గిపోయినాయండి. ఇప్పుడు మెత్తళ్ళు క్లీన్ చేసుకున్న మెత్తళ్ళు వేసేద్దాం. ఇందులో మెత్తళ్ళు వేసిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసాను. బిట్టుగాడు చూడండి, మటన్ బోన్స్ రైస్ ఉడుకుతుంది. ఈ విధంగా కొద్దిగా సరిపడగా నీళ్ళు పోసుకుని ఉడకబెట్టాలి. మగ్గిపోయిందండి, మెత్తళ్ళ కర్రీ దగ్గరగా అయింది. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. ఇలా గోంగూర వేసుకుని చక్కగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే.